బాహుబలి కోట లాగా ఉంది అసలు. ఇది చాలా ఫాస్ట్గా పరిగిస్తుంది పాపం. దొంగదారులు వచ్చేస్తున్నారు అందరూ. తప్పున రాకూడదా? హలో గైస్, తిరుమలలోని టూరిస్ట్ ప్లేస్ని విజిట్ చేశాం కదా, అవన్నీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. వీలైతే ఒకసారి చూడండి. ఈరోజు తిరుమలలోని డైలీ జరిగే చర్యలు ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద వీడియో తీస్తున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బ్రో, మీరు నైట్ టైం అయితే దర్శనానికి వెళ్తున్నాం. చిన్న పాప సూపర్గా ఉంది బ్రో. దర్శనానికి అయితే వచ్చాము. అది చూడండి, దొంగదారేది. దొంగదారేది యాక్చువల్గా అట్లా వెళ్ళేసి రావాలి. ఇదిగోండి, నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. నాకు వినపడుతుంది. అట్లా ఇంచి రావాలి యాక్చువల్గా అయితే, కానీ మేము దొంగదారిలో వచ్చాం. ఇక్కడ దూరేసాం, తెలియక వచ్చేసేయాలండి. ఇదే వాష్రూమ్. ఇదిగోండి, దొంగదారిలో వచ్చేస్తున్నారు అందరూ. యాక్చువల్గా అక్కడికి వెళ్ళేసి రావాలి మొత్తం తిరుక్కొని. అంటే రావుడు పావు చూడండి, పోలీస్ అతను కూడా చెప్తా ఉన్నాడు అసలు అట్లా వెళ్ళకూడదని. ఆయన కూడా వెళ్తా ఉన్నారు. ఇదే ఎంట్రన్స్. నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇదిగో చూడండి. ఎవరు నువ్వు? సముద్రాన్ని అయినా ఎదొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా కష్టం అండి. చూడండి, ఒక ఆవిడైతే మా ముందే దర్శనానికి వెళ్తా ఉంది. చాలా ఫాస్ట్గా పరిగిస్తుంది పాపం. దర్శనానికి చాలా పరిగెత్తుంది. సరే అయితే బాయ్. వీడియో తీసుకున్నాం. ఎక్కడి నుంచి నడిచి వచ్చినా లగేజ్లను తీసుకుని ఇక్కడికి రావాలండి. 10 రూపాయలు ఇవ్వాలి. 10 రూపాయలు ఇవ్వాలి. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సముద్రాన్ని ఎదొచ్చాము, కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని చాలా కష్టం అండి. స్వామివారి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. స్వామివారి వీధిలో పాదయాత్ర చేస్తా ఉన్నారు. మ్యూజియం ఇదే ఎంట్రన్స్. ఒకసారి వెళ్ళి చూద్దానండి, లోపలికి వెళ్తానండి. చూడండి అసలు ఎలా ఉందో, చెప్పడానికి అసలు మాటలు కూడా రావట్లేదు. బాహుబలి కోట ఉన్నట్టుందండి. లోపల అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టుంది. లోపలికి అయితే వెళ్ళనివ్వట్లే ఎవరిని. అక్కడైతే గేట్ దగ్గర కూర్చున్నాడు పోలీస్ అయితే. అసలు ఈ పాయింట్, వ్యూ పాయింట్ అసలు అదిరిపోయింది. అసలు ఒక్కసారైనా ఫోటో తీసుకోవాలి అసలు ఇక్కడి నుంచి. ఒక్కసారైనా లోపలికి వెళ్ళి ఫోటో తీసుకోవాలనిపిస్తుంది, కానీ బ్యాడ్ లక్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, ఈ ప్లేస్ మీకు అందరికీ తెలిసిందే. స్వామివారి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూడండి అసలు. వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి.